తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో కమ్యూనిస్టు వాళ్ళందరూ ఏమన్నారంటే మీరు ఆర్ఎస్ఎస్లో కూడా మెంబర్షిప్ పంపించు, కాబట్టి మీరు అన్నల నుండి ఇళ్ళ నుండి అనేటువంటి ఒక కండిషన్ పెడితే మేము ఆర్ఎస్ఎస్కి వెళ్లకుండా ఉండలేము, కాబట్టి మేము ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోతామని చెప్పేసి బయటికి వచ్చి 1980లో మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీని ప్రారంభించారు. లాల్ కృష్ణ అద్వానీ వాజ్పేయి గారి అధ్యక్షతన వారిద్దరు, అంటే చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా 1980లో అప్పుడు మన కమలం పువ్వు గుర్తుతో మళ్ళీ తిరిగి మన పార్టీని ప్రారంభించడం జరిగింది. అయితే మన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని మొట్టమొదట పార్టీ రాజకీయాలలో ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వీరిద్దరు కూడా స్థాపించడం జరిగింది. ఒక విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు మనం జమ్మూ కాశ్మీర్లో అడుగు పెట్టాలంటే పర్మిషన్ తీసుకొని పోవాలి. ఇప్పుడు అమెరికా పోవాలంటే వీసా తీసుకొని పోతాం కదా, అట్లా వీసా లాంటిది ఒక పర్మిషన్ తీసుకొని పోయే దుస్థితి మన దేశంలో ఉండే అప్పుడు దాన్ని వ్యతిరేకించిండు. ఒక్క దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు, దో ప్రధాన్ దో నిషాన్ దో సంవిధాన్, ఇవి నడవయి అనే ఉద్దేశంతో నేను మా దేశంలో భాగం కాశ్మీర్ అని చెప్పేసి నడుచుకుంటూ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి జమ్మూ కాశ్మీర్ జైల్లో వేసారు. అక్కడనే కుట్రపూరితంగా ఆరోగ్యం చెడిపోతే ఆయనకు వైద్య సదుపాయాలు ఇవ్వకుండా అదే జైల్లో అక్కడనే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాతనే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రంగా అవతరించింది, లేకుంటే ఒక సపరేట్ దేశం కిందకి భావిస్తుండే. ఒక జెండా వేరుండే వాళ్ళకి, మన త్రివర్ణ పతాకం కాకుండా వాళ్ళకి జెండా వేరుండే, వాళ్ళ రాజ్యాంగం వేరుండే. అంటే రాజ్యాంగం ఏంది? 370 ఆర్టికల్ మేము చాలామందికి తెలియాలి. 370 ఆర్టికల్ మొన్న రద్దు అయింది. రద్దు కాకుంటే ఏమవుతుండే, ఇక్కడ మనము ఇచ్చంటి పిల్లలను ఎవరైనా దుకాణాలలో పని చేయించుకున్నాం అనుకోండి, వర్కర్స్గా పెట్టుకున్నాం, ఇళ్ళలో పని చేయించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ కేసు అవుతుంది. కన్నడ కాదు. దళితులకు ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ జమ్మూ కాశ్మీర్లో ఉండవు. దాన్ని ఎవడు అడిగేటోడు లేడు. తర్వాత బాల్య వివాహాల చట్టము, ఇట్లాంటి ఎన్నో 130 చట్టాలు అక్కడ ఏం పనిచేయాలి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ మన దేశంలో ఉన్న నువ్వు పోయి భూమి కొనుక్కోవాలంటే పక్కకు ఆంధ్రపై కొనుక్కుంటావు, తమిళనాడులో కొనుక్కోవచ్చు, ఢిల్లీలో కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కొనుక్కోలేదు. అక్కడ ఉన్న భారతదేశంలోకి వెళ్ళి ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆస్తి హక్కు రాదు. ఒకవేళ పాకిస్తాన్కి వెళ్ళి చేసుకుంటే మాత్రం ఆస్తి హక్కు వస్తుందంట. ఇట్లాంటి అనేకమైనటువంటి సొల్లు రూల్స్ అనేది 370 ఆర్టికల్లో ఉండే. వాటిని ఇప్పుడు మొన్న మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ప్రజలకు కానీ మన అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనం 370 ఆర్టికల్ ఈరోజు రద్దు చేస్తామని చెప్పలేదు. మన పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అది భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి సుదీర్ఘకాలం పాటు 70 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మనకు అవకాశం వచ్చిన తర్వాత ఆ 370 ఆర్టికల్ అనేటువంటి దాన్ని మనం రద్దు చేయడం జరిగింది. వీరు అన్నటువంటి కళలు మొన్న మోడీ గారి ప్రభుత్వంలో మనకు నెరవేరినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. వీరే కాక దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని కూడా మొఘల్ సరాయ్ అనే స్టేషన్లో ఆయన ఎప్పుడు కూడా రైల్లో ప్రయాణిస్తుంటే ఆయన రిజర్వేషన్ ఏదైతే